హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ సముద్రం. ఈరోజు ఉదయం 4 గంటల షోకి దేవరా మూవీ బెనిఫిట్ షోకి వెళ్ళిన భయ్య. మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు తన యాక్టింగ్తో మూవీని ఒక పీక్ స్టేజ్లో నిలబెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అనే యాక్టింగ్ చాలా బాగుంది భయ్య. RRR తర్వాత ఆయన నటించిన మూవీ ఇది. మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశామో అంతే ఉంది. కాకపోతే ఆ మూవీకి తగ్గట్టు, తన యాక్టింగ్కి తగ్గట్టు అనిరుద్ధ్ గారు తన బీజిఎంతో మూవీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు భయ్య. ఈ మూవీ యొక్క పాజిటివ్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ తన ఇంట్రొడక్షన్ నుంచి మొదలుకొని ఇంటర్వెల్ దగ్గర ఇంకా క్లైమాక్స్ దగ్గర చాలా బాగా నటించాడు. అలాగే ఎన్టీఆర్ గారిది ఇంకొక సీన్ ఉంటుంది భయ్య, పిరికివాడిలాగా యాక్ట్ చేసే క్యారెక్టర్. హ్యాండ్స్ ఆఫ్ టు దట్ క్యారెక్టర్ భయ్య. ఎందుకంటే ఎవరు అలా చేయలేరు, అంత బాగా చేశాడు. VFX ఇంకా కొంచెం బాగుండు అనిపించింది భయ్య. ఎందుకంటే కొన్ని సీన్ల దగ్గర ఇది VFX అన్న ఫీలింగ్ వస్తుంది భయ్య. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్రొడక్షన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్లో కొంచెం జాగ్రత్త వహించేది ఉండే. హీరోయిన్ విషయానికి వస్తే జాహ్నవి కపూర్ గారు భయ్య, మన శ్రీదేవి గారి కూతురు. ఆమెకి ఈ మూవీలో పెద్దగా స్కోప్ లేదు భయ్య. కాకపోతే ఒక ఫ్లేవర్ని యాడ్ చేయడానికి ఆమెను వాడుకున్నారు అంతే. ఆమె ఉన్నంతసేపు తన యాక్టింగ్ కానీ తన డ్యాన్స్ కానీ చాలా బాగుంది భయ్య. కాకపోతే ఈ మూవీలో తనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కమింగ్ టు ది సైఫ్ అలీ ఖాన్ భయ్య, తను ఒక ప్రాపర్ తెలుగు యాక్టర్గా, ఒక ఎక్స్పీరియన్స్డ్ తెలుగు విలన్గా చేశాడు భయ్య. ప్రతి ఒక్క సీన్లో మన తెలుగు విలన్స్ని ఎలాగైతే చూస్తామో తను కూడా అలాగే చూస్తాం భయ్య. అంటే అంత పర్ఫెక్ట్గా ఆయన ఒక రోల్కి ఇంపార్టెన్స్తో యాక్టింగ్ చేశాడు భయ్య. ఇక బాబీ డియోల్ విషయానికి వస్తే ఈ మూవీలో అయితే పెద్దగా కనిపించలేదు భయ్య. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిమ్ ఇన్ దేవరా పార్ట్ 2. ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే ఈ మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అసలుకి. కాకపోతే క్లైమాక్స్ కొంచెం వీక్గా ఉంటుంది భయ్య. కానీ అనిరుద్ధ్ గారి BGM కొంచెం వర్కౌట్ అయిందని చెప్పాలి. కాకపోతే కొన్ని థ్రెడ్స్ విప్పుతూ పార్ట్ 2 ఉంటుందనే ఊహాగణాలతో మనల్ని ఎలివేట్ చేస్తూ ఎండ్ టైటిల్ ఇస్తారు భయ్య. అక్కడికి వచ్చేసరికి వీ హ్యావ్ సమ్ హోప్స్ ఆన్ పార్ట్ 2. కాకపోతే పెద్దగా స్టోరీ ఏం లేదు. పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామనేటంతగా అయితే లేదు. ఈ మూవీకి ఇంకో పాజిటివ్ థింగ్ వచ్చేసి అనిరుద్ధ్ గారి మ్యూజిక్ భయ్య. ఆయన BGMస్తో ప్రతి ఒక్క సీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేశాడు. కాకపోతే కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర తన BGM కాస్త వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఎన్టీఆర్ సార్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ దగ్గరికి, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు నెక్స్ట్ లెవెల్ BGMs భయ్య. కొన్నిసార్లు అయితే ఫ్యాన్స్ అరుపుల కంటే తన BGM ఎక్కువ వినపడుతుంది భయ్య. అంటే అంతలా కొట్టాడు అనిరుద్ధ్ గారు తన BGM. ఫ్యాన్స్ అరుపులను కూడా మించిపోయినటువంటి BGM. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు అనిరుద్ధ్ గారు. కమింగ్ టు ది మూవీ డైరెక్టర్ కొరటాల శివ గారు భయ్య. యాజ్ ఇట్ ఈస్ ఆచార్యలో ఎలా అయితే మనం డిసప్పాయింట్ చేశాడో, ఇన్ ది సేమ్ వే దేవరాలో కూడా మనల్ని డిసప్పాయింట్ చేస్తాడు. కాకపోతే ఈ మూవీని ఎక్కడ ఇన్బ్యాలెన్స్ కాకుండా ఎన్టీఆర్ అన్న తన యాక్టింగ్ తోటి, తన ఫైట్స్ తోటి, తన డ్యాన్స్ తోటి ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. కాకపోతే మన కొరటాల శివ గారి రెగ్యులర్ కమర్షియల్ అవుట్డేటెడ్ స్టోరీస్ ఇవన్నీ కొంచెం సినిమాకి మైనస్. కొరటాల శివ గారు భయ్య. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి స్క్రాప్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయమంటే వీఆర్ నాట్ రెడీ టు ఎంకరేజ్. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన ఎంకరేజ్మెంట్ వల్లనే మీరు ఇలాంటి స్క్రాప్స్ తీస్తున్నారు. ఇక మీద కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తే నువ్వు ఇంకా అట్టర్ ఫ్లాప్ స్క్రాప్ తీసుకొచ్చి పాన్ ఇండియా మూవీ అని చెప్తావు. కాబట్టి వీఆర్ వార్నింగ్ యూ టు డూ ఏ బెస్ట్ కమర్షియల్ ఫిలిం ఆర్ అదర్వైజ్ డూ ఏ ప్రాపర్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్. ఈ మూవీ నేను మళ్ళీ చూడాలని అయితే ఏం చెప్పను. జస్ట్ 1 or 2 times వాచబుల్ ఫిలిం. సినిమా రేటింగ్ వచ్చేసి నేను రేటింగ్ అయితే ఏం పెద్దగా ఇవ్వను. కాకపోతే మన ఫ్యామిలీతో కానీ మన ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ఒక 1 time వాచబుల్ మూవీ భయ్య. నెగిటివ్స్ వద్దు, జస్ట్ గో అండ్ ఎంజాయ్. హ్యాపీ దేవరా మూవీ టు ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.